ఏమి ఉండదు, ఎందుకంటే కోర్టు వారి చేతిలో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వారు కొంచెం వీక్గా పెట్టచ్చు ఆర్గ్యుమెంట్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు కాబట్టి. నేను అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఇలా జరిగింది అని నేను ఎప్పుడు అలా, నేను కేసీఆర్ని అడిగాను కానీ చంద్రబాబు నాయుడుగా ఈ కేసులో ఎప్పుడు, ఎందుకంటే ఆయన అనవసరం హ్యూమిలియేషన్ ఆయనకి, అందుకని నేనేం మాట్లాడలేదు. ఏదైనా దీనిలో అంత కోర్టు, సుప్రీంకోర్టు ఇంత సీరియస్గా తీసుకున్నాక హైకోర్టు కూడా అంతే సీరియస్గా తీసుకుంటాయి. సో ఇప్పుడు తెలంగాణ నేను రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాను, అపాయింట్మెంట్ ఇస్తే ఇది కలుస్తాను, టైం లేదంటే లెటర్ రాస్తాను. అది కొంచెం టైం ప్రాసెస్లో ఎందుకంటే ఎలక్షన్ టైం ఆయన ఖాళీ ఉండకపోవచ్చు. వాళ్ళు ఇవ్వాలిగా, తెలంగాణ ఇంకా ఇప్పటివరకు వేయలే, కేసీఆర్ వేయలే, తొందరగా ఏమంటే ఏం కాదు, కోర్టు వారు చెప్పిన రేటు వెళ్ళిపోతే ఒప్పుకోరు. నేను అడిగింది ఆబ్లిగేషన్, ఇది ఆ కోర్టు వారు వచ్చేసింది ఆబ్లిగేషన్ గారు, ఇట్స్ కమిట్మెంట్ వేసి తీరాలి. ఆ వేయటంలోనే రేవంత్ రెడ్డి గారికి అసలు యాక్చువల్గా జరిగిందంటే చెప్తామని, టైం లేదా నాకు అంటే లెటర్ అయితే పెట్టేస్తాను, ఆ లెటర్ పెట్టి మీకు రిలీజ్ చేస్తాను. ఎవరు మొట్టమొదటి ఓకే అన్నది? థ్యాంక్ యూ. తెలియదు